హాయ్ అండి, అందరు బాగున్నారా? మా బంగారు కొండ మా ఆయన అయితే పరోటా తినాలనిపిస్తుందంట తనకి. తన చక్కగా మైదాపిండి కొనుకొచ్చుకొని పాలు కాస్త ఆయిల్ కాస్త నెయ్యి వేసి అయితే చక్కగా కలిపి పక్కకు పెట్టుకున్నారు. ఇదిగోండి, సూపర్ టేస్టీ అయినాయండి పరోటాలు మాత్రం. ఎంత మంచిగా చేసిండ్రండి. బయట పోయి తింటా అని అంటే బాధ, కానీ చక్కగా అందరికి ఇంట్లో చేసి పెడతానంటే అది ఎంత అదృష్టం అండి. మా వారైతే ఫస్ట్ అండి, ఇదే ఫస్ట్ టైం పరోటా వేయడం, కానీ ఎంత టేస్టీగా వేసిండండి. నిజంగా చక్కగా వచ్చిందండి. నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ మా వారు మాత్రం ఫస్ట్ టైం చేసిర్రు, సక్సెస్ అయిపోయింది అంటున్నారు. సక్సెస్ అయిపోయిన ఒక్కసారి కూడా ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేసి పెడతా అని చెప్పి చూడండి, పొరలు సూపర్ టేస్టీగా వేసిండండి. ఆలుగడ్డలు అయితే అటు పక్క కుక్కర్లో ఉడకబెడుతున్నాడు. ఆలుగడ్డ కూర వేసి పరోటా సండే స్పెషల్ అన్నట్టు. ఇంకా కార్తీక మాసం అయిపోలేదా అని వాళ్ళ ముగ్గురికి గొడవ అన్నట్టు. అయిపోలేదు ప్లీజ్ అని అంటే, ఇదిగోండి పరోటా వేసుకొని తింటా అని చెప్పి అన్నాడు. కాబట్టి సరే చేసుకో అంటే ఇదిగోండి ఆలుగడ్డ కూర, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసి చక్కగా కూర అయితే వండిండ్రు. ఇదిగోండి చక్కగా వండుతున్నాండి. సూపర్ టేస్టీ చేస్తారు మా వారైతే. అది నా అదృష్టం అనుకోవాలి. మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అన్నట్టు పరోటా అనగానే. ఇదిగోండి అయిపోయినట్టేనండి వంట కూడా. సూపర్ టేస్టీ అయినాయండి. మీకెంతమందికి ఇష్టం అండి పరోటా అంటే? మైదా పిండి అంటే నచ్చదు, కానీ ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కదండి. అందుకనే ఒప్పుకున్నా నేను, లేకపోతే అస్సలు ఇంట్లోకి దేనివ్వను. వద్దు అని అంట. కానీ మా వారైతే ఈ ఒక్కసారికి వదిలే తెచ్చుకొని పరోటా చేసుకుంటా అన్నారు కాబట్టి బయట దానికంటే అయితే ఇంట్లో బెటరే కదండి. అందుకనే ఒప్పుకున్నా. చక్కగా అయితే పరోటా ఆలు అన్నీ చక్కగా తిన్నారు. పిల్లలు అయితే ఫుల్ ఖుషి అన్నట్టు. ముఖ్యంగా మా మ్యాగీ పాపకైతే ఇలాంటివి అంటే చాలా ఇష్టం. ప్లీజ్ లైక్ చేయండి.